ఓ భర్త తన భార్య కోసం పోరాటానికి దిగాడు. ఏకంగా ధర్నాకే కూర్చుంటా ఉన్నాడు. ఏంటి ఈ స్టోరీ అనుకుంటున్నారా? మీ డౌట్ తీరాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. సమాజంలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయో నిజామాబాద్లో జరిగిన ఈ ఘటన చెప్తోందండి. కట్టుకున్న భార్య తన సొంత బావతోనే అక్రమ సంబంధం పెట్టుకుందని ఒక భర్త రోడ్డు మీదకి వచ్చాడు. ఎలా కూర్చున్నాడు చూడండి. నా భార్య నాకు కావాలి అంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. ఏకంగా బ్యానర్తో తన నిరసన వ్యక్తం చేయటం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. జక్రాన్పల్లి మండలానికి చెందిన ప్రశాంత్కి సంయుక్తతో ఆగస్టులో చాలా ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్ళైన కొద్ది రోజులకే ప్రశాంత్కు ఒక చేదు నిజం తెలిసిందండి. కొద్ది రోజులకే తన భార్య తన సొంత బావ లింబాద్రితో కొంతకాలంగా రహస్యంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అతను కనిపెట్టాడు. వీళ్ళ మధ్య జరుగుతున్న అసభ్యకరమైన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రశాంత్ ఆధారాలతో సహా పట్టుకున్నాడు. తన భార్యకు నచ్చజెప్పాడు. ఫలితం శూన్యం. చివరికి ప్రశాంత్కు భార్య నుంచి కానీ ఇటు బావ లింబాద్రి నుంచి కానీ వేధింపులే ఎదురయ్యాయి. ఎందుకు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? నీకు అసలు ఏంటి, ఏమనుకుంటున్నావు? నువ్వు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు? మైండ్ని సరిగా ఉంచుకో అని చెప్పి రివర్స్గా అతనికే క్లాస్ పీకడం మొదలుపెట్టారు. పైగా 40 మంది మనుషుల్ని వెంటేసుకుని వచ్చి ప్రశాంత్ని బెదిరించడమే కాకుండా ఎదురు తిరిగితే 15 లక్షల రూపాయలు చెల్లించి విడాకులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారంట. బాధితుడి ఆవేదనది. ఆయన ఆ విధంగా కూర్చొని ధర్నా చేయటం, నా భార్యని ఇంకా వదిలిపెట్టరా నువ్వు, నా భార్య నాకు అప్పగించేరా నువ్వు, మా జోలికి రావద్దురా అని చెప్పి అతను వాళ్ళ ఇంటి ముందే, ఆ లింబాద్రి ఇంటి ముందే కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదు. విసిగిపోయినటువంటి ఆ భర్త ప్రశాంత్ నేరుగా నిజామాబాద్లో ఆ లింబాద్రి ఇంటి దగ్గరికి కూర్చున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆందోళన చేస్తూ ఉన్నాడు. బావ వరుసయ్యే వ్యక్తి ఇలాంటి పని చేయటంపై సమాజం అసలు ఎటుపోతుందో అని చెప్పి అతను క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు.